प्यार करना मसीहा सिखाते हैं, यीशु मसीहा सिखाते हैं। इस दुनिया में अपनों को तो सब प्यार करते हैं, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं, यीशु मसीहा सिखाते हैं। एक गाल पर मारे हो तो दूसरा गाल भी बता दो, एक क्रोस पर आने कहो तो दो दो क्रोस चलो। इस दुनिया में अपनों को तो सब कुछ लुटाते हैं, गैरों पर भी लूटा देना मसीहा सिखाते हैं, यीशु मसीहा सिखाते हैं। ఈ లోకంలో తమ వారినేమో అందరూ ప్రేమిస్తారు, శత్రువును కూడా ప్రేమించడం యేసయ్య నేర్పించారు, మన యేసయ్య నేర్పించారు. ఒక చెంపపై కొట్టే వారికి రెండవ చెంపను చూపమన్నాడు, ఒక క్రోసు తనతో రమ్మని పిలిస్తే రెండు క్రోసులు వెళ్ళమన్నారు. ఈ లోకంలో తమ వారికేమో అన్నీ ఇస్తుంటారు, ఇతరులకు కూడా ఇవ్వడం యేసయ్య నేర్పించారు, మన యేసయ్య నేర్పించారు. इस दुनिया में अपनों को तो सब कुछ करते हैं, दुश्मन को भी लूटा देना मसीहा सिखाते हैं, यीशु मसीहा सिखाते हैं, हमारे मसीहा सिखाते हैं. అందరికీ వందనాలు. మరి ఇప్పుడు మనకు వాక్యం అందించడానికి సిస్టర్ ఫ్లారెన్స్ గారు జాయిన్ అయినాలక్క. ఈరోజు దేవుని వాక్యాన్ని మన మధ్య వివరించడానికి సోదరి ఫ్లారెన్స్ విజయ్ గారు ఉన్నారు. తను వాస్తవంగా హైదరాబాద్ వాస్తవురాలే. ఇంతకుముందు ఆమె వాళ్ళ మమ్మీ గారు తను ఇద్దరు నాకు, వాళ్ళ నాన్నగారు కూడా రాజమండ్రిలో పరిచయం. తర్వాత ఇప్పుడు ఫ్లారెన్స్ విజయ్ గారు దుబాయ్ నుంచి లాగిన్ అయ్యారు. తను పరిచయాన్ని గురించి సవిస్తరంగా మనతో తన భర్త గారు విజయ్ గారు ఆయన గ్రీస్ లో ఉన్నారు. దేవుడు వారి దాంపత్య జీవితాన్ని దీవించి వారికి ఇద్దరు సంతానాన్ని అనుగ్రహించారు. సోదరి తల్లి గారి పేరు కృపాబాయి గారు, సోదరి కృపాబాయి గారు నేను ఇద్దరం కలిసి సేవలో పాల్గొంటూ ఉంటాము. గతంలో నాకు రాజమండ్రి వెళ్ళినప్పుడు ప్రతి సంవత్సరం కూడా వారిని కలవడం జరిగింది. తిరిగి వారిని కాలం తర్వాత తిరిగి ఫోన్ ద్వారా కలుసుకోవడం జరిగింది. బాయ్ గారి భర్త గారి పేరు గ్యాబ్రియల్ గారు, ఇద్దరు సేవలో ఆసక్తిగా ఉంటారు. వారి కుమార్తెని ఫ్లారెన్స్ గారు రీత్యా ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు కొంతకాలం. అక్కడి నుంచి తను లాగిన్ అయ్యారు కనుక
అనే పాట పాడి దేవుని సన్నిధిలో తన సాక్ష్యాన్ని, అలాగే సమయం ఉంటే వాక్యాన్ని కూడా వినిపిస్తాడు. కనుక సోదరికి మా అందరి తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నాను. నాయన ఫ్లారెన్స్ ఉన్నారు, జాయిన్ అయినారు ఇంట్లో ఉన్నట్టు. సిస్టర్ ఫ్లారెన్స్ గారు అన్మ్యూట్ చేసుకుని బేబీ. అదే మ్యూట్ లో ఉన్నారు. వీడియో ఆన్ చేశారు కానీ మైక్ మ్యూట్ లో పెట్టుకున్నారు. మరి దేవుడు మన కొరకు ఈ రోజు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని మనం ఇందాం లేఖనాల్లో నుంచి విని ఆత్మీయంగా మేలు పొందుదాము. బేబీ సిస్టర్ అన్మ్యూట్ చేసుకోవా? అన్మ్యూట్ అవ్వలేదు మీది. బేబీ అన్మ్యూట్ అవ్వలేదు. ఫోన్ చేయమా లేకుంటే సంధ్య. అలాంటి మనం పాడుకున్న పాట కూడా ఈ లోకంలో అందరు తమ వాళ్ళనే ప్రేమిస్తారు గాని శత్రువుల్ని ప్రేమించేది మనం యేసయ్య దగ్గరే నేర్చుకున్నాం. ఈ లోకంలో అందరు తమ వారికైతే అన్ని ఇస్తారు, ఇతరులకు కూడా ఇవ్వడం కూడా మన యేసయ్య దగ్గరే మనం నేర్చుకున్నాం. అదే దాని మీనింగ్, పాట మీనింగ్. వచ్చారా సిస్టర్? ఆంటీ లేదండి. అడ్మిట్ చేసుకోలేదు ఎట్లాగమ్మా? ఆంటీ ఒక మెసేజ్ తనకి డైరెక్ట్. ఇప్పుడు అన్మ్యూట్ అయింది. ఓకే. సిస్టర్ ఫ్లారెన్స్ గారు పలకట్లేదే. ఫ్లారెన్స్ నీకు వినబడుతుందా? మైక్ పోయింది మా, మైక్ లేదు కదా. మైక్ ఇంకా మైక్ అదే రాలేదు ఇంకా. వచ్చారని. సిస్టర్ ఫ్లారెన్స్ గారు బయలుదేరినారా అమ్మా? కేసీఆర్ వెహికల్ లో ఉన్నట్టున్నారు. 3కి బయలుదేరు. సిలువలో బలి అయితివా, కరుణించి నన్ను రక్షించితివా, నన్ను రక్షించితివా. నా చేతుల్ చేసిన పాపంబుకై నీ చేతులలో చీలల్ బిగించిరా, నా చేతుల్ చేసిన పాపంబుకై నీ చేతులలో చీలల్ బిగించిరా. నా వ్యసనముల నెల్లా వహించితివి, భరించితివి. కలువరి సిలువలో బలి అయితివా, కరుణించి నన్ను రక్షించితివా, నన్ను రక్షించితివా. నే నడచి చేసిన పాపంబుకై నీ కాళ్ళలో శీలల్ నాటిరిగా, నే నడచి చేసిన పాపంబుకై నీ కాళ్ళలో చీలల్ నాటిరిగా. నా దోషముల శిక్ష కొరకై గదా నలిగిపోతివి, కలువరి సిలువలో బలి అయితివా, కరుణించి నన్ను రక్షించితివా, నన్ను రక్షించితివా. నా హృదయ పాపంబు కొరకై గదా
వందనము నా యేసువా. కలువరి సిలువలో బలి అయితివా, కరుణించి నన్ను రక్షించితివా, నన్ను రక్షించితివా. క్లుప్తంగా నా సాక్ష్యాన్ని మొదటిసారిగా మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మాది క్రైస్తవ కుటుంబం, అంటే నామినల్ క్రిస్టియన్స్ గా ఉండేవాళ్ళమండి. మా తల్లిదండ్రులు, డాడీ, మమ్మీ ఉద్యోగరీత్యా కడపకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అక్కడ బెరాక క్రిస్టియన్ అసెంబ్లీలో సంఘ సహవాసంలో ఉన్నప్పుడు నాన్నగారు, అమ్మగారు కూడా ఇద్దరు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారు. అక్కడే సహవాసంలో నాకు ఒక తమ్ముడు, మేము పెరుగుతూ వచ్చాం. చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి కూడా అక్కడ ఎదగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ రాజమండ్రికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మీలో చాలా మందికి తెలిసే ఉంటది. అక్కడకు వారిని ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ అక్కడ సహవాసంలో మేము ఎదుగుతూ వచ్చాం. ఆ తర్వాత అంటే చిన్నప్పటి నుంచి ఇట్ వాజ్ లైక్ క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి, ఒక ప్రేయర్ ఉండేది మామూలుగా ఇంట్లో ఎవ్రీడే. ప్రతిరోజు కూడా సహవాసం ఉండేది. డాడీ, మమ్మీ ఆఫీస్ నుంచి వస్తూ వాళ్ళు మళ్ళీ కొందరిని గృహాలు దర్శించి, అంటే వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటి కలీగ్స్ కొంతమంది అన్యులను దర్శించడం, వాళ్ళకు ప్రభువుని గురించి వివరించడం, అంటే వాళ్ళిద్దరికీ కూడా ప్రభువుని గురించి చెప్పాలి అనేటువంటి, కొందరినైనా ప్రభు దగ్గరికి నడిపించాలనేటువంటి ఆశ వారిలో మేము చూస్తూ వచ్చాం. అలాగా అక్కడ ఒక సహవాసం కూడా పరిచర్య స్టార్ట్ చేయడం జరిగింది మన అసెంబ్లీ ద్వారా. సేవకులు వస్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇట్ వాజ్ అ వెరీ అంటే చాలా డిసిప్లిన్డ్ అట్మాస్ఫియర్ ఉండేది. ఏం తెలిసేది కాదు. స్కూల్, మందిరం, తర్వాత ఇంకా అంతకు మించి మాకు ఇంక లోకం తెలీదు. ఇంట్లోనే ప్రతిదీ కూడా అమర్చేవారు. సో అలా ఉండేది. అయితే సేవకులు కూడా ఏ టైంలో అంటే ఆ టైంలో మరి మన ఇంటికి రావడం నేను గమనిస్తూ ఉండేదాన్ని. రాత్రి 12 గంటలకు వచ్చినా, 1 గంటకు వచ్చినా మరి మమ్మీ అంత వర్క్ చేసుకొని వచ్చి కూడా ఆ టైంలో కూడా లేచి వాళ్ళకి పరిచర్య చేయడం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చూడడం జరిగింది. సో అంటే ప్రభు ప్రేమ ఇలా ఉంటది, ఇలా చూపించాలి అని తెలుసు. అంతేకాని క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన అనుభవం అప్పటికి లేదు. అయితే చక్కగానే ఉండేవాళ్ళం. ఏది కూడా చిన్న పొరపాటు చేసినా గానీ డాడీ ఊరుకునేవారు కాదు. చిన్నప్పటి నుంచి కూడా అబద్ధాలు చెప్పకూడదు, ఇలాంటివన్నీ లైక్ హౌ వి ఫైండ్ ఇట్ టుడే ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ అలాగే ఉండేది. అయితే ప్రతిరోజు మాత్రం డాడీ ఏదో ఒక రకంగా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చేవారు. నేను అనుకునేదాన్ని, అమ్మ ప్రభు వస్తే మేము వెళ్ళిపోతాం, మరి మమ్మీ నేను ప్రభుని అంగీకరించాం కదా, మేము వెళ్ళిపోతాం, మరి మీ సంగతి ఏంటి, మీరు నరకానికి వెళ్ళిపోతారు అని అలా చెప్తూ ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని, లైక్ ఆల్ గర్ల్స్ థింక్, ఏముంది మమ్మీ శారీ ఉంది కదా, ఆ కొంగు పట్టుకుంటే నేను కూడా పైకి వెళ్ళిపోతాను. సో ఇట్ వాస్ లైక్ చైల్డిష్ ఆ నేచర్ ఉండేదన్నమాట. పెద్దగా అవగాహన ఉండేది కాదు. అయితే బట్ యాజ్ ద వర్డ్ కెప్ట్ స్పీకింగ్ టు అస్, మాట్లాడుతూ అలా ప్రభు మాతో మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఒక రోజు ఒక నైట్ నేను తమ్ముడు కూడా ఒకే రోజు మరి ఫ్యామిలీ ప్రేయర్ లోనే మేము క్రీస్తు ప్రభువును అంగీకరించడం జరిగింది. నా 11వ ఏటనే ప్రభుకు నా హృదయాన్ని తెరిచానండి. అయితే ఇట్ వాస్ జస్ట్ అ పాయింట్ ఆఫ్ కన్ఫెషన్ అంతే. అంటే నేను పాపిని కనుక నేను ప్రభువుని అంగీకరించాలి. నేను అంగీకరించకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను. అంగీకరిస్తే నేను పరలోకంలో ఉంటాను, పేరెంట్స్‌తో ఉంటాను, ప్రభువుతో ఉంటాను, అంతవరకే. దేర్ వాస్ నథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్. నిజంగా ప్రభువును ఎరగడం, లేదంటే గ్రోయింగ్ ఇన్ ఫెయిత్ కానీ, వర్డ్‌లో కానీ ఇవేవి కూడా లేవు. అంటే నేను ఇది ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే, ఈ రోజు చాలా మంది క్రిస్టియన్స్, చాలా మంది క్రైస్తవులకు ఉన్నటువంటి భావన ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ వుడ్ సే, మేము క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాం కాబట్టి, మా తల్లిదండ్రులు పాస్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి, లేదంటే మేము చిన్నప్పటి నుంచి బానే ఉన్నాం కదా, వి నెవర్ లైడ్ ఆర్ వి నెవర్ వెంట్ రాంగ్ కాబట్టి
మాకు వీ హ్యావ్ అ కన్ఫర్మ్ టికెట్ ఇన్ హెవెన్ అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు. ఆర్ దెర్ ఆర్ సర్టన్ పీపుల్ అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ఓకే చిన్నప్పుడే కొంతమందికి బాప్టిజం అనేది ఇచ్చేస్తారు, తర్వాత కన్ఫర్మేషన్ అంటారు. సో ఇట్ ఈస్ అ నామినల్ నామకార్థ క్రైస్తవ్యం అంటారు కదా, అలాంటి దానిలో చాలా మంది టుడేస్ యూత్ కూడా దట్ ఈస్ రైట్ అనుకొని అలా ప్రొసీడ్ అయిపోతున్నారండి. కానీ బట్ దట్ ఈస్ నాట్ ఆల్ అని చెప్పడానికే ఈ రోజు మరి ప్రభు మనతో ఇది మాట్లాడుతూ ఉన్నారు. దేర్ హ్యాస్ టు బి అ ప్రాపర్ కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ గాడ్, బిట్వీన్ యూ అండ్ గాడ్. అది ఉన్నప్పుడు మాత్రమే. అంతేకాదు మనకి గ్రంథంలో కూడా రాయబడింది కదా, ప్రతి వాని యొక్క పని కూడా పరీక్షింపబడుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ బీయింగ్ అ క్రిస్టియన్ ఆర్ బీయింగ్ సంబడి ఎల్స్ వెళ్ళిపోతాం అనేది మాత్రం లేదండి. అయితే నేను తర్వాత నా స్టడీస్ అయిపోయిన తర్వాత తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంబీఏ చేయడానికి మరి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో దట్ వాజ్ ద టైం. అప్పుడు ప్రభు నాతో మాట్లాడడం అంటే లైక్ మెనీ ఇన్స్టెన్సెస్ మీకు తెలుసు కాలేజెస్ లో ఎలా ఉంటుందో, ర్యాగింగ్ తో స్టార్ట్ అయింది నా లైఫ్. ఐ వాజ్ వెరీ సెన్సిటివ్. సో అందరూ కూడా తోలునాడినట్లుగా నాకు అనిపించేది, నాకు ఎవరు లేరు అన్నట్టుగా. ఐఎమ్ ఫార్ ఫ్రమ్ పేరెంట్స్, నాకు ఏం చేయాలో తోచేది కాదు. ఐ హోప్ దిస్ విల్ బి అ బ్లెస్సింగ్ టు, అంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళే అనుకుంటా వయసులో, కానీ ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ సమ్ యంగ్స్టర్స్ ఆర్ సమ్ వన్ హియర్, ఐ హోప్ దిస్ విల్ బి అ బ్లెస్సింగ్ టు యూ. అంటే ఎందుకు ఇవి షేర్ చేసుకుంటున్నానంటే, చిన్న చిన్నవి కూడా హౌ లార్డ్ విల్ లీడ్ యూ, అంటే అది కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది ఫస్ట్ లో, కానీ ప్రభు మనతో మాట్లాడుతూ వస్తారు. ఎవ్రీడే ఐ యూస్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. డాడీకి చెప్పేదాన్ని, డాడీ నేను ఉండలేకపోతున్నాను, నేను వచ్చేస్తాను ఇంకా. డాడీ ఒక్కటే చెప్పారు, పౌలు జీవితం ఒకసారి ఆలోచించమ్మా, ఎంత స్ట్రగుల్ ఉన్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్, ఆ ముళ్ళు తీసేయమని అడిగితే దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలు అని. సో హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ అస్ అని చెప్పి అలాగ నన్ను బలపరిచేవారు మమ్మీ డాడీ కూడా. సో ఐ రిమెంబర్ ఇనిషియల్లీ ఎవరైతే నన్ను మా సీనియర్స్ ఎవరైతే, నువ్వు సినిమా పాటలు పాడాలి, నువ్వు సినిమా పాట పాడకపోతే నిన్ను చంపేస్తాం, ఇలా అంటే మేబీ దే ఆర్ సిల్లీ థింగ్స్, బట్ స్టిల్ ఆ వయసులో నాకు అవి చాలా హర్టింగ్ గా అనిపించేవి. లార్డ్ టుమారో నన్ను ఏం చేస్తారో వాళ్ళు తెలియదు, ఇలా కొంచెం ఇన్నోసెంట్ గా కూడా ఐ యూస్ టు ప్రే అండ్ ప్రైజ్ గాడ్. నేను ప్రభుని స్తుతిస్తున్నాను, ఏసుతో టీవీగా పోదామా అని పాడాను నెక్స్ట్ డే నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత. అండ్ దే వర్ ఆల్ హ్యాపీ టు హియర్ దట్ సాంగ్. సో ఇలా ప్రభు నన్ను బలపరుస్తూ వచ్చారండి. సో ఎన్నో విషయాలు అక్కడ నేర్చుకోవడం జరిగింది. లెర్నింగ్ ద వర్డ్ ఆర్ ఎక్సర్సైజింగ్ మై ఫెయిత్ స్టార్టెడ్ దేర్ ఓన్లీ. ఆ తర్వాత నా స్టడీస్ అయిపోయిన తర్వాత ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. నేను బ్యాంక్ లో వర్క్ చేశానండి, ఐసిఐసిఐలో వర్క్ చేసినప్పుడు అక్కడ డివైన్ లైట్ క్రిస్టియన్ అసెంబ్లీ జోబన్ హానక్క ఉన్న సహవాసానికి ప్రభు నన్ను నడిపించారు. అక్కడ ఒక 4 years ఇట్ వాజ్ అ స్ట్రాంగ్ బాండ్. టుడే ఐ మిస్ ఆనక్క, ఎందుకంటే వి వెంట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎవ్రీ ఏదైనా యూత్ మీటింగ్ ఉంది, లేక వీ హ్యాడ్ ఎవ్రీ సాటర్డే సిస్టర్స్ మీటింగ్ ఉండేది. అక్క ఫోన్ చేసి చెప్పేవారు, ఫ్లారెన్స్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ అని. అలా అంటే ఇట్ వాజ్ లైక్ ఏదున్నా సరే షేర్ చేసుకోవడం. అండ్ షీ వాజ్ లైక్ వెరీ చాలా ఫెయిత్ లో కూడా చాలా స్ట్రెంగ్థెన్ చేయడం జరిగింది అక్కడ. ఎన్నో అసలు నేను ఐ వాజ్ లైక్, నాకు ఆఫీస్ అవర్స్ అయిపోగానే ఎప్పుడెప్పుడు నేను మందిరానికి వెళ్ళిపోతానా అని, దట్ వాజ్ ద ఓన్లీ థింగ్ ఫర్ మీ. నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, తిరిగి వెళ్ళాలి, నో నథింగ్ వాజ్ దేర్. ఆల్సో మాకేంటంటే అక్కడ పరిచర్యలో కూడా అయిపోగానే అసలు ఆ టైర్డ్నెస్ ఉండేది కాదు. ఆఫీస్ లో వర్క్ చేసినా గానీ మళ్ళా మందిరానికి వెళ్ళి చీపురు పట్టుకొని అందరం యంగ్స్టర్స్ కలిసి ఓడవడం, ఇలా అన్నమాట. సో వీ లెర్న్డ్ సో మెనీ థింగ్స్ అక్కడ. నేను హైదరాబాద్ లో చాలా విషయాలు ప్రభు నేర్పించారు, హంబుల్ గా ఉండడం నేర్పించారు. అండ్ నేను మర్చిపోయాను, తిరుపతిలో కూడా మీ అనంతపూర్ వాస్తవ్యురాలే మహేశ్వరి అని. సో తనని మరి ప్రభు దగ్గరికి నడిపించడానికి కూడా ప్రభు సహాయం చేశారు. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో కూడా మరి కొంతమంది లైక్ నాతో పాటు స్టే చేస్తున్న వాళ్ళు మేమందరం కలిసి ఆ హాస్టల్ పై ఫ్లోర్ టెర్రస్ మీదకి వెళ్ళి, అక్కడ చీకటి ఉండేది, మరి బైబిల్ చదువుకోవడానికి వీ హ్యాడ్ నో లైట్. కానీ మాకు తెలిసిన వచనాలే, నాకు ఏ వచనం తెలిస్తే నేను అది పంచుకోవడం, వేరే వాళ్ళు పంచుకోవడం, అలా కొన్ని రోజులు దే సెడ్ నో యూ కాంట్ డూ దిస్. బట్ ఆ తర్వాత ప్రభు మాకు ద్వారం తెరిచారు. సో అక్కడ నుంచి కొంతమందిని తీసుకొని ప్రభు సన్నిధికి వెళ్ళడం,
సండే స్కూల్ పరిచర్య ఇవన్నీ కూడా ప్రభు ఎంతో మరి సహాయం చేస్తూ వచ్చారండి. ఆ తర్వాత మరి నాకు వివాహం జరిగింది. నాకు మరి మాకు 2 బిడ్డల్ని ప్రభు అనుగ్రహించారు. పాప, బాబు. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో వాళ్ళు చదువుకుంటున్నారు. అయితే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. అంటే ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ మిరకిల్స్ హియర్. ప్రభు గొప్పవారని మనకు తెలుసు. ఆయన చేసినా, చేయకపోయినా ఆయన నమ్మదగిన వాడని మనకు తెలుసు. బట్ జస్ట్ మళ్ళీ కొందరికి ఇంకా ఎంకరేజింగ్‌గా ఉంటుందని నేను ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే చాలా సార్లు మనం వాళ్ళకి, వీళ్ళకి నా కోసం ప్రేయర్ చేయండి అని మనం చెప్తూ ఉంటాం. బట్ స్టిల్ ఐ వుడ్ సే రాదర్ దాన్ రికమెండింగ్ సంబడీ, మనం డైరెక్ట్‌గా ప్రభుతో మాట్లాడితే ఆ ఇంటిమసీ వేరు. అండ్ ప్రభు మనకు ఆ కార్యం చేసినప్పుడు అప్పుడు మనకి వచ్చేటువంటి జాయ్ వాటెవర్ యూ సే దట్ ఈస్ అమేజింగ్ అండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 10 ఇయర్స్ ఐ వాజ్ లైక్ జాబ్లెస్ అంటే నేను రిజైన్ చేసేసాను. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు. అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. సో నేను రిజైన్ చేసేసాను. సో ఆఫ్టర్ 10 ఇయర్స్ మళ్ళీ నేను అనుకున్నాను, మళ్ళీ ప్రభు ఏదైనా కనికరిస్తే బావుండు. ఎందుకంటే కొంచెం అవసరాలు కూడా ఉంటాయి కదా! పిల్లలు పెరుగుతున్నారు. సో ఇట్ వాస్ నీడెడ్. ఆ నీడ్‌ని ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు యూ వోంట్ బిలీవ్, అందరూ అన్నారు, మీరు నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్, మీకిప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంత గ్యాప్ వచ్చింది. ఈ వయసులో ఎవరు వి కెనాట్ టేక్ యూ అని చాలా రిజెక్షన్స్ వచ్చాయి. బట్ ప్రభు నామం మహిమార్థంగా చెప్తున్నాను. 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇన్ఫోసిస్ వారు నన్ను పిలిచి, నేను ఐయామ్ ఎ నాన్ ఐటీ బట్ స్టిల్ ఒక ఐటీ ఆర్గనైజేషన్‌లో ఒక మంచి పొజిషన్‌లో, అది కూడా నేను ప్రభువుని ఒకటే అడిగాను. ప్రభువా జస్ట్ కొంచెం ఏదో జస్ట్ టు సపోర్ట్ ఫ్యామిలీ నాకిస్తే చాలని అడిగాను ప్రభుని. కానీ ఆయన కార్యాలు మనకు ఊహకు అందవండి. గొప్పగా హెచ్చించే దేవుడు. హెచ్చించి ఉన్నతమైన స్థానంలోనే పెడతాడాయన. వి విల్ ఆస్క్ ఫర్ వెరీ లిటిల్ కదా! మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. మరి మనం ఏది అడిగినా సరే అత్యధికంగా ఇచ్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈరోజు నేను హైదరాబాద్ ఇన్ఫోసిస్‌లో మరి బిజినెస్ అనలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి నన్ను ఆన్ సైట్ పంపించారండి. సో నేనిప్పుడు మీకు దుబాయ్ నుంచి కనెక్ట్ అయ్యాను. సో ప్రభు ఇంతవరకు మా కుటుంబం పట్ల గొప్ప మేలు చేశారు. అయితే రాజమండ్రిలో పరిచర్య కొనసాగుతుంది. లాస్ట్ ఇయర్ డ్యాడీని ప్రభు మరి పిలుచుకున్నారు. సో ఆ పరిచర్యను తమ్ముడు కొనసాగిస్తున్నాడు. తమ్ముడు కుటుంబం అక్కడుంది. కుటుంబం కోసం కూడా ప్రార్థించండి. మమ్మీ చాలా బలహీనంగా ఉన్నారు. అయినా మరి పరిస్థితులను బట్టి బిడ్డలను చూసుకోవడానికి మరి ఇంతవరకు కృప చూపారు. మరి ఆంటీ చెప్పినట్లుగా మమ్మీ ఇంతకుముందు ఆంటీతో కలిసి పరిచర్య జెడ్ మేడపాడు ఆ ఏరియాలో మరి సోదరుల మధ్య పరిచర్య చేయడానికి కూడా ఎంతో సహాయం చేశారు. అలా మరి అంటే వాళ్ళని చూసాం కాబట్టి దే హావ్ సోన్ గుడ్ సీడ్ ఇన్ అస్. ఆ సీడ్ మాలో ఉంది కాబట్టి దో సమ్‌టైమ్స్ వి ఆర్ హ్యూమన్. నేచర్‌ని బట్టి మనం ఒక్కొక్కసారి ఈవెన్ ఇఫ్ వి ఫాల్ డౌన్, మన ప్రభు మనల్ని విడిచిపెట్టడు కదండీ! నిన్ను విడువను, ఎడబాయనని చెప్పిన గొప్ప దేవుడు మనకున్నాడు. సో విత్ దట్ బ్లెస్డ్ హోప్ ఓన్లీ, ఈవెన్ ఇఫ్ అసలు మనం ఎన్నిసార్లు ఆయన్ని ఆయాసపరుచుంటామో, ఎన్నిసార్లు ఆయన్ని దుఃఖపరుచుంటామో, ఈవెన్ వెన్ వి నో ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ స్టిల్ ఆయన మనల్ని విడిచిపెట్టకుండా తిరిగి ఆయన మహిమ కొరకు, ఆయన నామ ఘనత కొరకు మనం ఎక్కడున్నా సరే, ఏ ప్లేస్‌లో ఉన్నా సరే, నేను అదే అడిగాను. నేను దుబాయ్ వెళ్తున్నాను ప్రభు. ఐ డోంట్ నో వై యూ ఆర్ టేకింగ్ మీ. లెట్ ఇట్ నాట్ బి ఎ పర్పస్‌లెస్ జర్నీ. ఒక పర్పస్‌తో నన్ను తీసుకెళ్ళండి. మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా సరే యూజ్ మీ లార్డ్. నా ప్రార్థన ఇదొక్కటే అండి. యూజ్ మీ లార్డ్. మరి మనకు కొంతమందికి తెలిసే ఉంటది ఈ పాట. నాకు బలము ఉన్నంత వరకు చెయ్యలేదు ప్రభు సేవను, బలమంతా పోయాక బలమంతా పోయాక చెయ్యాలని ఉంది ప్రభు సేవను. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, చూపంతా పోయాక
చూపంతా పోయాక చదువాలని ఉంది ప్రభు వాక్యము, వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. సో మనకు దృష్టి ఉన్నప్పుడే, వెన్ వీ హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్, బలం ఉన్నప్పుడే, ఆ తర్వాత అయిపోయిన తర్వాత ప్రభు కోసం మనం ఇంక ఏమీ చేయలేము అనేది ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. సో లార్డ్, యూజ్ మీ యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ గివ్ యూ, యూజ్ మీ టు గివ్ యూ. ప్రతిదీ కూడా సజీవ యాగంగా ప్రభుకు సమర్పించుకోవాలి అనేది చదువుకుంటాను తప్ప, హౌ టు డూ ఇట్ లార్డ్, హెల్ప్ us టు లెర్న్ ఇట్, వీఆర్ హెల్ప్లెస్ అని ప్రభుని అడుగుతూ రావడం జరిగిందండి. సో వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ అ గిఫ్ట్, అది ప్రభుకే ఉపయోగించాలని ప్రార్థించడం జరిగింది. ఈరోజు ఈ మహాపట్నానికి ప్రభు తీసుకొచ్చారు. ఇక్కడ ఆఫీస్ లో కలీగ్స్ మధ్య, మేనేజర్స్ మధ్య, మరి హైయర్ అప్స్ మధ్య ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభు మరి నిలువబెట్టుకున్నారు. అందుకు ప్రభు నామానికే మహిమ కలుగును గాక. సో మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. కొద్దిగా దేవుని వాక్యాన్ని చదువుకొని ఇంకొక 1 hour ఉంది కదా సిస్టర్? 5:10 వరకు చెప్పొచ్చుమా? 5:10 అంటే ఇంకెంత టైం ఉందో? 40 minutes ఉంది. 40 minutes ఉంది. ఓకే 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 అండి, నేను ఈలోగానే 5:10 వరకు అలా చెప్పొచ్చు. 5:15 వరకు ముగించేస్తాను. 5:10 ముగిస్తాను. అంటే ఇక్కడ టైము 4:30 అవుతోందమ్మా, దాన్ని గుర్తుపెట్టుకొని అర్థమైందిలేండి. ఓకే 40 minutes. ఓకే సిస్టర్, ఓకే. దేవుని వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వచనాలు నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వచనాలు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతని క్షమింపవలను? 7 మారుల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 22nd verse మళ్ళీ చదువుతున్నాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించలాగిన చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, సింహాసనాసీనుడు అయిన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ పాద సన్నిధికి కొద్ది మంది స్త్రీలముగా ప్రభా ఈ జూమ్ మీటింగ్ ద్వారా వచ్చాం తండ్రి. ప్రభా మీ వైపు చూస్తూ ఉన్నాం, బలహీనరాలను, జ్ఞానము లేని దానను దేవా, మరి మీ సింహాసనము వైపు, మీ కృపా సింహాసనము వైపు చూస్తూ ఉంటుండగా మీ మాటలు మా అందరి క్షేమం కొరకు అందించండి. క్రీస్తు ప్రేమను మేము ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభా, మా అందరిలో తండ్రి మీ యొక్క ఆ లక్షణాలు ప్రభా మేము పెంపొందించుకోవడానికి మాతో మీరు మాట్లాడమని చేరి వచ్చిన వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒకసారి చేరి వచ్చిన అందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు అంటే ఏది మాట్లాడాలి అని నేను కొంచెం ప్రభు సన్నిధిలో ఒక 2-3 days నుంచి కనిపెట్టడం జరిగింది. అయితే మన అంశం ఈరోజు ఫర్గివెన్ టు ఫర్గివ్, అంటే మనం క్షమింపబడ్డాం కనుక మనం క్షమించాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడలాగున మనం ముందుకు కొనసాగుదాం. నేను స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న జరిగిన సంగతి, ఛత్తీస్గఢ్ లో జరిగిన సంగతితో నేను స్టార్ట్ చేస్తాను. ఒక చీఫ్, అంటే ఒక విలేజ్ చీఫ్, ఆ ఊరి యొక్క ప్రధాని అంటారు కదండి, ఆయన యొక్క ఆ ఇంటిలో ఆయన, తర్వాత ఆయన వైఫ్, ఆయన భార్య ఉండేవారు. అయితే భార్య ప్రభువుని అంగీకరించింది. ఈ అంగీకరించి ప్రభు సన్నిధికి వెళ్ళడం అనేది ఆయనకి నచ్చలేదు. చాలా సార్లు ఆయన చెప్తూ వచ్చారు, కానీ ఆమె వినట్లేదు అసలు. ఇంకా దేవుని వదిలేటట్టు లేదు అనేసి ఆయనకి చాలా కోపంగా వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఒక రోజు ఆమెని దూరంగా తీసుకువెళ్ళి ఒక అడవిలోకి తీసుకువెళ్ళి అక్కడ బాగా కొట్టి, ఇంకా చనిపోయింది అనుకునేంత వరకు ఆమెను బాగా కొట్టి ఆయన తిరిగి రిటర్న్ అయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత
అంటే కొన్ని గంటలు అయిన తర్వాత ఇంకా ఆమె చనిపోయి ఉంటదిలే, ఒకసారి ఎళ్లి ఆమెని ఇంకా ఇది చేసేద్దాం అనేసి మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు మరి దేవుని కృప వల్ల ఆమె ఇంకా బ్రతికే ఉందన్నమాట. బ్రతికే ఉన్నప్పుడు బ్రతికి ఉండి ఆయన రాగానే ఆయన చూసి నవ్వుతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ హర్ వూండ్స్, అంటే చాలా దెబ్బలు తగిలేసాయి, చాలా బాధగా ఉంది, నొప్పి ఉంది చాలా లోపల. అయినా సరే ఆమె ముఖంలో మాత్రం చెరగని ఆ చిరునవ్వు చూసాడాయన. చూసినప్పుడు లైక్ హి వాజ్ వండరింగ్, చాలా ఆశ్చర్యంగా అడిగారనమాట, వాట్ కెన్ యువర్ జీసస్ డూ నౌ? అంటే ఆశ్చర్యంగా ప్లస్ ప్రశ్నార్థకంగా, ఇప్పుడు నీ యేసయ్య ఏం చేయగలడు నీకు? నువ్వు ఇంకా లైక్ యు ఆర్ ఇన్ ఎ వెరీ పాథటిక్ సిట్యుయేషన్, నువ్వు ఏం చేసుకోలేవు, నీ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు, సో వాట్ కెన్ యువర్ జీసస్ డూ నౌ అని ఆయన ప్రశ్న అడిగినప్పుడు ఆమె ఇచ్చిన జవాబు, హీ హెల్ప్స్ మీ టు ఫర్గివ్ యూ ఈవెన్ నౌ. ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఈ పరిస్థితిలో కూడా మిమ్మల్ని క్షమించడానికి దేవుడు నాకు ఆ మనసిచ్చాడు. మిమ్మల్ని నేను ఈ క్షణంలో కూడా నేను క్షమించగలుగుతున్నానంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ మై జీసస్. నా యేసయ్య ఉన్నారు కాబట్టే, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆయన ఉన్నారు కాబట్టే నేను మిమ్మల్ని ఈ పరిస్థితిలో, మీరు నన్ను ఇంత కొట్టినా ఇంత బాధ పెట్టినా సరే ఐఎమ్ ఏబుల్ టు ఫర్గివ్ యూ అని చెప్పినప్పుడు ఆ వర్డ్స్ ఆయన హృదయంలో చాలా పని చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన కూడా ప్రభువుని అంగీకరించారని ఇది వాస్తవంగా జరిగిన సంగతి. అంటే ఇది నేను ఎందుకు ఫస్ట్ కోట్ చేశానంటే, ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో కూడా పేతురు అడుగుతున్నాడు, ఎన్ని సార్లు మేము క్షమించాలి అని అడుగుతున్నప్పుడు ప్రభువారు పలుకుతున్న మాటలు 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుకు కూడా యూ హ్యావ్ టు ఫర్గివ్. ఈ క్షమాపణ అనే దాని గురించి మనం ఆలోచించినప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. యాక్చువల్‌గా మరొకరిని క్షమించాలి అంటే నా మిస్టేక్ ఉన్నప్పుడు సరే ఒప్పుకుంటాను. కానీ నేనేం తప్పు చేయలేదు. బట్ అవతల వ్యక్తి నుంచి నాకు చాలా రకాల ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నాను. ఇట్స్ అ పెయిన్ ఫర్ మీ. బట్ స్టిల్ ఇఫ్ ఐ హావ్ టు ఫర్గివ్‌నెస్ అనేది ఇట్ ఈస్ వెరీ పెయిన్‌ఫుల్. కానీ ఇట్ విల్ ఈల్డ్ ఇన్ ఫ్యూచర్. అయితే హౌ కెన్ ఐ ఫర్గివ్? ఎప్పుడు నేను ఫర్గివ్ చేయగలను అని మనం ఆలోచించినట్లయితే, ఈ మధ్య మేము ఇక్కడ దుబాయ్ క్రిస్టియన్ అసెంబ్లీలో ఈ మధ్య గాస్పెల్ సెంటర్డ్ లైఫ్ గురించి మేము ధ్యానిస్తూ వస్తున్నాం. ఆ గాస్పెల్ సెంటర్డ్ లైఫ్ లో వీ హ్యావ్ అ గ్రిడ్, ఒక గ్రిడ్ ఉంది. అంటే మనము ప్రభువుని అంగీకరించినప్పుడు ఇట్ ఇస్ జస్ట్ అ పాయింట్ ఆఫ్, నేను ఇంతకుముందు కూడా నా సాక్ష్యంలో చెప్పాను, నేను ప్రభువుని అంగీకరించాను అంతవరకేనా నా జీవితం అంటే కాదండి. నేను ప్రభు యొక్క పరిశుద్ధతను ఎరగాలి, అంటే ఆయన సిలువను గురించిన వార్త నన్ను ఇంకా ఎడిఫై చేయాలి. నాకు క్రాస్ ఇలాగే కనిపిస్తుందా, లేక ఐఎమ్ ఏబుల్ టు మ్యాగ్నిఫై అండ్ సీ ఇట్, అంటే యాజ్ ఐ అవేర్నెస్, అంటే ప్రభువును గురించి సిలువను గురించిన మాటలు కానివ్వండి, లేదంటే వాక్యంలో నేను ఎదుగుతున్న కొలది ఆయన పరిశుద్ధతను ఇంకా అర్థం చేసుకుంటూ ఉంటాను. ఇట్స్ నాట్ దట్ గాడ్స్ హోలీనెస్ ఇస్ ఇంక్రీజింగ్. ఆయన ఎప్పటికీ పరిశుద్ధుడే, మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు, ఆయన మరి పరిశుద్ధుడని మనకు తెలుసు. కానీ ఆయన పరిశుద్ధతను మనం అర్థం చేసుకునే ఏదైతే వాల్యూమ్ ఉంటుందో అది ఇంక్రీజ్ అవుతూ రావాలి ఒక బిలీవర్ కి. వెన్ ఎవర్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ ఆర్ వెన్ యూ రిసీవ్ క్రైస్ట్ ఇన్ టు యువర్ హార్ట్, సంపూర్ణంగా ప్రభువును అర్థం చేసుకోవడం, ఆయన పరిశుద్ధతను అర్థం చేసుకోవడం జరగాలి. యాజ్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ హిస్ హోలీనెస్ ఇన్ ఎ గ్రేటర్ వే, ఆ అవేర్నెస్ ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అయిందో అప్పుడు యూ ట్రై టు అండర్స్టాండ్, ఆర్ మనలో ఉన్నటువంటి పాపం, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, అంటే వీ ఫీల్ ఓకే నేను రక్షింపబడ్డాను కాబట్టి ఇంకా ఇట్స్ ఇనఫ్ ఫర్ మై లైఫ్, నేను ఇంకా ఏది చేసినా పర్వాలేదని కొందరు అనుకుంటారు. మరికొంతమందికి ఎలా అంటే అసలు అది తప్పులాగే అనిపించదు. నేను ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అనకూడని మాట అన్నాను, లేదంటే చేయకూడని ఏదైనా చేశాను, ఆర్ ఈవెన్ స్మాల్ థింగ్స్ లైక్ నేను నా పిల్లల్ని గద్దించాను, ఆ గద్దించడంలో కూడా యామ్ ఐ డూయింగ్ రాంగ్, అది నాకు తప్పుగా అనిపించకపోవచ్చు ఫస్ట్ లో, బట్ యాజ్ ఐ స్టార్ట్ టు అండర్స్టాండ్ క్రైస్ట్ ఇన్ అ గ్రేటర్ వే, ఆయన పరిశుద్ధత నాకు ఎప్పుడైతే అర్థం అవుతుందో అప్పుడు ఐ ట్రై టు అండర్స్టాండ్ మై సిన్ ఆల్సో. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎస్ ఐ నీడ్ టు ఫర్గివ్ ఇన్ ద వే గాడ్ ఫర్గేవ్ మీ. ఆయన మనల్ని ఎంత ప్రేమించారో మనందరికీ తెలుసు. ఆయన సాక్రిఫైస్ ని, ఆయన త్యాగాన్ని ఎన్నిసార్లు మనం ధ్యానించినా, ఎన్నిసార్లు మన్న చేసుకున్నా, ఇట్ జస్ట్ ఐ డోంట్ నో, ఇట్ బ్రింగ్స్ టియర్స్ టు మీ.
మరి మనలో మనం అంటే చాలా మంది మెనీ ఆఫ్ ది క్రిస్టియన్స్ నాకు ఒక పెయిన్ ఒకటి ఉండిపోయింది. ఏంటంటే కేవలం ఆ గుడ్ ఫ్రైడే టైంలో, ఈస్టర్ టైంలో లేదంటే క్రిస్మస్ టైంలోనే క్రీస్తు ప్రభువుని గురించి ఆలోచిస్తారు. దే డూ లాట్ ఆఫ్ థింగ్స్. మనకు తెలిసిన సంగతే. చాలా ఉపవాసం ఉంటారు. ఆ 30 డేస్ నిష్టగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. దే విల్ నాట్ టచ్ ఎనీథింగ్ ఎల్స్. కానీ ఆ తర్వాత వాళ్ళ మన లైఫ్స్ చూసుకున్నప్పుడు దే ఆర్ నథింగ్ ప్లీజింగ్ టు లార్డ్. ప్రభువు మెచ్చుకునేటట్టుగా ఉండవండి. వాట్ ఎవర్ వి డూ, చిన్న చిన్న విషయాల్లో కూడా మరి ఆయన్ని ఇన్వైట్ చేసి చేస్తున్నట్టుగా ఉండవు. ఏ విషయం చేసినా సరే ప్రార్థనా పూర్వకంగా చేస్తారే తప్ప, కానీ వాట్ ఎవర్ దే డూ బిహైండ్ దట్ అన్ని కూడా లోక మర్యాదను అనుసరించే చేస్తారు. లోకానుసారంగానే కొనసాగుతాయి మన సంగతులన్నీ కూడా. కానీ నేను ప్రభువును ఈ విషయంలో దుఃఖపెడుతున్నానా, ఆయన ఏదైనా సంతోషంగా ఉన్నారా అసలు నేను చేసే దానిలో అని ఆలోచించుకుంటే నో, వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. అందుకని క్రీస్తు సిలువ అనేది ఎవ్రీ డే ఇట్ హ్యాస్ టు ఎడిఫై అస్, ఎవ్రీ డే ఇట్ హ్యాస్ టు టాక్ టు అస్, ఎవ్రీ డే ఇట్ హ్యాస్ టు టెల్ అస్ అబౌట్ ఫర్గివ్నెస్. ఆయన మనల్ని ఎంత క్షమించారంటే ఎస్, he stretched out his hands and he said, this is what I've done, it's finished కదండి. ఆయన మన కోసం సమాప్తం చేసేసారు. we are not worthy. మనకు అంటే మనకు అర్హత లేదు యాక్చువల్ గా. కానీ అండ్ అట్ ద సేమ్ టైం ఆ శిక్ష ఆయన మోయవలసిన అవసరం కూడా ఆయనకు లేదు. ఆయన పరిశుద్ధుడై ఉండి పాపులమైన మన కోసం, అభాగ్యులం, అర్హత లేని వారం, అసహ్యులం కదా, మన నీతి క్రియలు కూడా ఆయన దృష్టిలో మురికి గొడ్డల వలె ఉన్నాయి. అలాంటి మనల్ని పెంట కుప్పల మీద ఉండవలసిన దరిద్రులమైన మనల్ని ఆ నీతిమంతుడు, ఆ రాజు మన కోసం ఈ లోకానికి హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. హీ వుడెంట్ హ్యావ్, అసలు హీ షుడెంట్ కమ్ హియర్, కానీ ఆయన వచ్చాడు మన కోసం. అదంతా విడిచిపెట్టేసి వచ్చాడు టు మేక్ అస్ హిస్ చిల్డ్రన్, టు మేక్ అస్ హిజ్. ఆయన వారం అని అనిపించుకోవాలని ఆయన ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి రావడం జరిగింది. ఈ సందర్భాన్ని ఆలోచిస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క ప్రభు యొక్క క్షమాపణ, ఈ ఈ ఈ ప్రస్తావన లేదంటే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఉంది, లేక ఎవరిని గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అనేసి నేను ఆలోచించినప్పుడు నాకు యోసేపు జీవితం చాలా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ అండి ఇన్ ద బైబిల్. సో ఒకసారి ఆదికాండం 45వ అధ్యాయానికి త్రిప్పుదాం. ఆదికాండము 45వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. ఈ భాగం మనందరికీ తెలిసిన భాగమే. యోసేపును అన్నలు అమ్మివేశారు. అమ్మివేసినప్పుడు, మిద్యానీయులకు అమ్మివేసినప్పుడు ఐగుప్తుకు రావడం జరిగింది. అక్కడ పొతిఫర్ ఇంట్లో మరి ఉన్నాడు. ఆ తర్వాత తను చేయని నేరానికి హీ హాస్ టు గో టు ప్రిజన్, చెరసాలకు పంపించినప్పుడు అక్కడ తన సాక్ష్య జీవితాన్ని కాపాడుకున్నాడు. ఆ తర్వాత మరి ఐగుప్తుకు మరి ప్రధానిగా తను ఎన్నుకోబడ్డాడు. అండ్ అన్నలు అంటే తన సొంత వారు తన దగ్గరకు వచ్చినప్పుడు దే వర్ ఫీలింగ్ బ్యాడ్. అయ్యో వీ హ్యావ్ హర్ట్ హిమ్ కదా అనేసి వాళ్ళు బాధపడుతున్నారు. కానీ యోసేపు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ మనందరికీ తెలుసు, బట్ విల్ రీడ్ ఇట్ అగైన్. 45వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నానండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. వాట్ అన్ యాటిట్యూడ్, వాట్ అన్ ఎక్సలెంట్ మెసేజ్ దిస్ ఇస్ గివింగ్ టు అస్. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నేను ఇక్కడికి వచ్చానని మీరేం బాధపడద్దు. ఎస్, యూ హ్యావ్ కాజ్డ్ మీ పెయిన్. నాకు తెలియని వయసులో నేను ఏం తప్పు చేయలేదు, బట్ స్టిల్ వాట్ యు డిడ్ టు మీ వాజ్ రాంగ్. మీరు నన్ను ఒక గుంటలో వేసేశారు, తర్వాత తీసి మరి ఐగుప్తుకు నన్ను పంపించేశారు. కానీ ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. దిస్ ఆల్ హ్యాస్ హ్యాపెండ్ ఫర్ ఆర్ గుడ్ అని చెప్తున్నాడు. అసలు అది చాలా చూడండి. దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఎవరు పంపించారండి అసలు యోసేపును పంపించింది అన్నలైతే, వాట్ హీస్ టెల్లింగ్, God has sent me here. దేవుడు పంపించాడు. Yes, this has to be our desire. This has to be our words. ఎప్పుడైనా సరే మనకి ఏది వచ్చినా సరే, any storm that we are going through is Lord has allowed it in our lives. ఏదైనా సరే అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఎనీ ప్రాబ్లం. If somebody is telling you something, still God has allowed it. ఆర్ఆర్కే మూర్తి గారు మనకు తెలుసు కదా, దైవ సేవకులు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఆయన మెసేజెస్ లో ఒకటి చెప్పారు ఒకసారి, నాకు బాగా గుర్తుంది. ఏంటంటే ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి మనల్ని,
దట్ ఈస్ హిస్ ప్రాబ్లం, వాడి ప్రాబ్లం అది. వై షుడ్ వి ఫీల్ బ్యాడ్ కదా? వాళ్ళు అన్నప్పుడు బాధపడిపోతుంటాం, నన్ను ఇలా అనేసింది ఈవిడ, నన్ను ఇలా అనేసారు వాళ్ళు, నేను ఏం తప్పు చేశాను, ఐ వాజ్ వెరీ సిన్సియర్ కదా, నేను ఏం తప్పు చేయలేదు కదా, బట్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ? ఎన్ని రోజులైనా సరే నేనే పడాలా, నేనే భరించాలా, నేనే తిరిగి సారీ చెప్పాలా కదా? అంటే ఇదంతా కూడా ఐఎమ్ జస్ట్ రిలేటింగ్ టు ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే మనం స్త్రీలం జనరల్ గా వీఆర్ వెరీ ఇమోషనల్. చిన్న చిన్నవి కూడా మనం తట్టుకోలేము. ఏదొచ్చినా సరే ఫస్ట్ ట్యాప్ తిప్పేస్తాం, టీయర్స్ వచ్చేస్తాయి. ఐ వాజ్ ఆల్సో లైక్ దట్ వన్స్ అపాన్ ఎ టైమ్. ఇప్పుడు కూడా ఇట్ ఈస్ అవర్ నేచర్. ఎందుకంటే దేవుడు మన బాడీని అలాగే మౌల్డ్ చేసి అలాగే ఇది చేశారు మనల్ని. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఎందుకంటే డాక్టర్స్ కూడా చెప్తారు, ఇఫ్ వి కమ్ అవుట్ లైక్ దట్ మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ. సో వీఆర్ బ్లెస్డ్ దట్ వే. జస్ట్ బి ఆన్ లైటర్ నోట్ అండి. అలాగే ఏడవమని చెప్పట్లేదు, ఎందుకంటే మీ చింత అంతా కూడా ప్రభు సన్నిధిలో పెట్టమని ప్రభు చెప్తున్నారు కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు వరీ. కొంతసేపు మనకి దుఃఖం వస్తుంది ఫర్ సమ్ టైం, మనకి కావలసిన వారు మనకి దూరం అయినప్పుడు, లేదంటే ఎవరన్నా ఏదన్నా మాటలు మనల్ని అంటూ ఉన్నప్పుడు ఇట్స్ న్యాచురల్ దట్ వి ఫీల్ బ్యాడ్. కానీ వీ హ్యావ్ టు జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఆయన నిర్దోషి అయి ఉండి కూడా దూషింపబడినప్పుడు ఆయన ఎంతగా మన కోసం సహించుకున్నారో, ఉమ్మి వేసినప్పుడు కూడా ఆయన ఓర్చుకున్నారంటే ఐ థింక్ అంతకు మించి ఇంకా మనల్ని అందుకే తల్లిదండ్రుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ మనం పాడుకుంటాం కదా, అలాగే కన్నబిడ్డల ప్రేమ కూడా గతించిపోతుంది, కానీ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని ప్రేమ. అంత గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించాడు. కాబట్టి వాట్ ఎవర్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్, వాట్ ఎవర్ గాడ్ ఈస్ టేకింగ్ అస్ త్రూ ఈజ్ ఫర్ హిస్ గ్లోరీ, ఫర్ హిస్ గుడ్. అంతే, మన గుడ్, మన మంచి కోసమే చేస్తాడు దేవుడు. ఒక్కొక్కసారి మన మిస్టేక్స్ కూడా ఉంటాయి, ఒక్కొక్కసారి వి మేక్ ఎ మిస్టేక్ కదా, టు ఎర్ర్ ఇస్ హ్యూమన్. కానీ ఆ మిస్టేక్ చేసినప్పుడు అది గ్రహించుకొని, ప్రభువా నేను ఈ తప్పు చేశాను, నేను దిద్దుకుంటాను, సరిదిద్దుకుంటాను, అవసరమైతే నేను ఐ విల్ సే సారీ, ఐ విల్ గో ఫార్వర్డ్ అండ్ డూ వాట్ ఎవర్ ఐ నీడ్ టు డూ. మన లిమిట్స్ మనం ఎంతవరకు మనం చేయగలగమో మనం చేస్తాం. అవతల వ్యక్తి, ఇఫ్ ద పార్టీ దట్ హూ హ్యాస్ అఫెండెడ్ అస్ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్, అది ప్రభువుకి అప్పగించాలి, మనం ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. అండ్ టిల్ వాట్ అని మళ్ళీ మనం ఒకవేళ క్వశ్చన్ చేస్తే, మనం ఇప్పుడే చదువుకున్నాం కదా, 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకు. సో ఇట్ ఈస్ ఎండ్లెస్ అనమాట. మళ్ళీ 77 అని అనుకోకండి, ఇట్స్ నాట్ ద నెంబర్ దట్ ఈస్ రిటన్ దేర్, ఇట్ ఈస్ లైక్ లిమిట్లెస్. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించింది కూడా అంతే లిమిట్లెస్ గా ఆయన మనల్ని ప్రేమించాడండి. కాబట్టి ఎంత మనము చేసినా సరే అది ప్రభువు చేసిన దానికి అస్సలు సరితూగదు అని నేను అంటాను. అయితే ఇప్పుడు యోసేపు గురించి మనం ధ్యానించుకున్నాం. మరొక అంటే మనం స్త్రీల కూడిక కాబట్టి ఐ ఫెల్ట్ లైక్ జస్ట్ బ్రింగింగ్ అవుట్ వన్ విమెన్ ఇన్ టు దిస్ కాంటెక్స్ట్. నేను ఇది కేజీ ఆంటీ చెప్పినప్పుడే విన్నానండి. హైదరాబాద్ లో కేజీ ఆంటీ పంచుకున్నారు, అబీగైలు జీవితం గురించి పంచుకున్నారు. లెట్స్ జస్ట్ టర్న్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ సమూయేలు మొదటి గ్రంథం వాక్యాన్ని చదువుకొని 25వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నానండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటుబాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. సరే, మనకి ఇంకా ఆ భాగం అంతా మనకి తెలుసు. నాబాలు అబీగయలు ఐ థింక్ ద బెస్ట్ పేర్ దట్ వీ కెన్ టాక్ అబౌట్. అంటే బెస్ట్ పేరుని ఎందుకు అంటున్నానంటే, ఇన్ స్పైట్ ఆఫ్, అంటే నాబాల్ ఎలాంటి వాడు మనకు తెలుసు, అయినా సరే అబీగయలు చూపించినటువంటి ప్రేమ, అబీగయలు చేసినటువంటి పరిచర్య, అబీగయలు చూపినటువంటి తెలివితేటలు, చొరవ, వాట్ నాట్, యూ టేక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సాక్రిఫైస్ అనండి, త్యాగమే చేసింది కాబోలు కదా. మరి ధనవంతుడే నాబాలు, కానీ మరి అబీగయలు మరి ఎంతగా సఫర్ అయిందో అనేది మనకి గ్రంథంలో రాయబడకపోయినా వీ కెన్ ఇమాజిన్. ఎందుకంటే అతను మోటువాడు, దుర్మార్గుడు అని రాయబడింది. కానీ అలాంటి భర్తను కలిగి ఉన్న అబీగయలు ఏం చేసిందంటే, మరి దావీదు వెళ్ళాడు, దావీదు మరి పనివారిని పంపించినప్పుడు అతను తృణీకరించినప్పుడు అబీగయలు ఇంకేం పట్టించుకోలేదు కదా. ఆమె జస్ట్ వెళ్ళింది,
దావీదును మరి సమీపించి తను చేయవలసిన పరిచర్య అంతా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే తను ఎంతగా క్షమించిందో అనేది మనం ఆలోచిస్తే మరి ఒకవేళ గృహంలో తనకి ఎలాంటి బాధ అనుభవించిందో మనకు తెలియదు కానీ బట్ స్టిల్ షీ వాజ్ సేవింగ్ హర్ హస్బెండ్ కదా. తన భర్తను ఏం చేయొద్దు అని దావీదు మరి పాదాలు కాళ్ళు పట్టుకున్నంత పని చేసింది ఆవిడ. అంతగా మరి క్షమించగలిగింది అంటే మనం అబీగైలు జీవితంలో నుంచి కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. ఈ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెసన్ ఫర్ అస్. అంటే మనకు తెలుసు ఇవన్నీ కూడా మనకు పాఠాలని తెలుసు, మనకు బుద్ధి రావడానికి అని తెలుసు. కానీ చదువుకుంటాం, వింటాం మోస్ట్ ఆఫ్ ద టైం, ఈవెన్ నేను కూడా, బట్ అది అప్లికేషన్ అనేది ఉండట్లేదు. ఈ మన మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ లైక్ వాక్యం వింటాం, ప్రార్థన కూడా చేసుకుంటాం. చాలా అసలు చెప్పాలంటే గంటలు గంటలు ప్రార్థించే సోదరులు కూడా ఉన్నారండి. కానీ అప్లికేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి, వాక్య ప్రకారం జీవించాలి అనే దానికి వచ్చేటప్పటికి విచ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. ఎక్కడో చిన్న లోపం అంటే అది అసూయ కావచ్చు, కక్ష కావచ్చు, లేదంటే ఈగో కావచ్చు, నేనేం ఆమె కన్నా ఏం తక్కువ అనుకునే మనస్తత్వం కావచ్చు, ఇంకేదైనా చెప్పండి, లేదంటే మాట పడని మనస్తత్వం కావచ్చు. ఐ వాజ్ ఆల్సో లైక్ దాట్. నేను అసలు నేను ఏదైనా తప్పు చేయకపోతే, నేను ఎవరన్నా అంటే నేను అసలు నాకు చాలా బాధ వేసేసేది అనమాట. నేను సహించేదాన్ని కాదు అసలు. అంటే ఎందుకంటే నేను అంతే డిసిప్లిన్డ్ గా ఉంటాను, అంతే స్ట్రిక్ట్ గా ఉంటాను, అంతే ట్రాన్స్పరెంట్ గా ఉంటాను కూడా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెన్ సంబడి సేస్ సంథింగ్ విచ్ ఐ హావ్ నాట్ డన్, అది అసలు ఐ కెనాట్ టేక్ ఇట్. అంటే దట్ వాజ్ మై పాస్ట్ అండ్ సేయింగ్. మళ్ళీ ఇప్పుడు కాదు, కానీ ఇప్పుడు ప్రభు ఎంతగా నన్ను తీసుకెళ్లారంటే, ఆ హంబల్నెస్, హ్యూమిలిటీ ఎంత నేర్పించారంటే, టుడే యూ మైట్ థింక్ ఐఎమ్ ఆల్ ఓకే, బట్ దెర్ ఇస్ సఫరింగ్. ఆ సఫరింగ్ ఉన్నప్పుడు కూడా ప్రభు నా ముఖంలో లేక నా నోటిలో ఉంచిన నవ్వు, దట్స్ బికాస్ ఆఫ్ ద లార్డ్ హూ హ్యాస్ డన్ ఆల్ ఫర్ మీ. ఇంకా ఏది కూడా హీ డి నాట్ లీవ్ ఎనీథింగ్ లెఫ్ట్ అవుట్ కదండి. ఆయన మన కోసం సమస్తాన్ని జరిగించారు. ఇంకా కాబట్టి వై యు ఆర్ డూయింగ్ దిస్ అని కూడా మనం క్వశ్చన్ చేయలేం. ఇట్ ఈస్ హిస్ ప్లాన్ అండ్ ఇట్ ఈస్ హిస్ పర్పస్ బట్ హీ విల్ గివ్ ఇట్ కదా. ఆయన సమయంలో మనకి తప్పనిసరిగా హీ విల్ ఐదర్ సే ఎస్, నో ఆర్ హీ విల్ సే వెయిట్. ఈ 3 ఆన్సర్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మంచిదైతే ఆయన తప్పనిసరిగా ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఇఫ్ హి సేస్ నో, యూ హ్యావ్ టు నో దట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. ఇఫ్ హి సేస్ ఎస్, దెన్ ఇట్ విల్ బి ఇమీడియట్. ఏ ఆన్సర్ అయినా సరే మనం ప్రభు పాదాల దగ్గర వేచి ఉండడం అది నేర్చుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, మనం చదువుకున్న మత్తయి సువార్త 18వ అధ్యాయంలోనే 4వ వచనంలో పలుకుతున్న మాటలు చూడండి. ప్రభువారు కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇంకా తగ్గించుకోవడం అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఎస్పెషలీ ఐ డోంట్ వాంట్ టు సే క్రిస్టియన్స్ అని నేను చెప్పను కానీ, బట్ ఎస్పెషలీ మనకి ఏంటంటే నేనేం తక్కువ అనేటువంటి ఒక భావన వచ్చేస్తుంది. బట్ అది మనకు రాకూడదు. ఎందుకంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడో, లెట్ us వన్స్ గో బ్యాక్ అండ్ రియలైజ్ హౌ మచ్ హీ హాస్ హంబల్డ్ హిమ్సెల్ఫ్. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు, మరి కోట్లాది దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం, బట్ అవన్నీ కూడా ప్రక్కన పెట్టాడు. ఆయన ప్రక్కన పెట్టి తల్లి గర్భంలో ఒక చిన్న పిండముగా ఉండడానికి హీ యాక్సెప్టెడ్ దట్. యు నో వాట్ ఇట్ ఈస్. మనందరికీ స్త్రీలకు తెలుసు, టు బీ ఇన్ అ మదర్స్ హోమ్ ఎంతగా కుచించుకుపోవాలో, ఎంతగా తగ్గించుకోవాలో, ఎంతగా రూపం మార్చుకోవాలో. సో హీ హాస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ అండి. హీ వెంట్ త్రూ ఆల్. ప్రతి స్టేజ్ ని ఆయన అనుభవించారు. ఆయన జన్మలో కూడా హీ హ్యాడ్ నో ప్లేస్ టు బి బోర్న్. మరి ఆయన జీవించినప్పుడు కూడా ఆయన అన్నారు కదా, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మరి నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ హిమ్ కదా. ఎవ్రీబడి సెడ్ నో, దే డిడ్ంట్ వాంట్ టు యాక్సెప్ట్ హిమ్. అయినా సరే ఈవెన్ ఆయన మరణించినప్పుడు కూడా కదండి, అరిమత యోసేపు అంటే మరొకరి సమాధిలో ఆయన పెట్టవలసి వచ్చింది. అలా ఆ లాస్ట్ స్టేజ్ కి కూడా ఆయన తగ్గించుకున్నారు. సో
వెన్ వి లుక్ ఎట్ ద క్రాస్, అందుకే నేను చెప్పాను క్రాస్ గ్రిడ్, మనం క్రాస్ ని చూసినప్పుడు as we understand or as our awareness towards the cross అది ఇంక్రీజ్ అయ్యే కొద్ది కూడా we will understand how sinful we are. మనం యాక్సెప్ట్ చేసేసాం, మనకి సాల్వేషన్ ఉంది, పరలోకం ఉంది, ఇవన్నీ కూడా జస్ట్ వర్డ్స్ వరకే అండి. బట్ వెన్ యూ రియల్లీ అండర్స్టాండ్, క్రీస్తుని అర్థం చేసుకునే కొద్ది కూడా మనకి ఎలా ఉంటదంటే ఆ హ్యాపీనెస్, ఆ జాయ్, ప్రతి మూమెంట్ ని కూడా యూ విల్ ట్రై టు ఎంజాయ్. ఈవెన్ వెన్ సంబడీ సేస్ సంథింగ్ టు యూ సే థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. యూ విల్ స్టార్ట్ ప్రైజింగ్ హిమ్. కష్టం ఫస్ట్, ఇనీషియల్ గా ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. మరి ఐ నో చాలా మంది స్త్రీలను నేను ఎరుగుతును, ఎన్నో కుటుంబాల్లో ఎంతో అలజడి ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, నిరాశ ఉంది, దెర్ ఇస్ నో కోఆపరేషన్, దెర్ ఇస్ నో అఫెక్షన్ లేదు, ప్రేమ లేదు, తక్కువగా చూసే వాళ్ళు ఉన్నారు, తోలునాడే వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ వీ హ్యావ్ అ లార్డ్ హూ కేర్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. హీ నోస్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. యు ఆర్ క్రైయింగ్, హీల్ క్రై విత్ యూ. అందుకే ఫుట్ ప్రింట్స్ అని కొంతమందికి తెలిసే ఉంటది, ఒక చిన్న స్టోరీ అన్నమాట. ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తూ ఉంటాడు, బీచ్ పక్కన నడుస్తూ వెళ్తూ ఉంటాడు. బీచ్ లో నడుస్తూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మన ఫుట్ ప్రింట్స్ అక్కడ కనిపిస్తాయి కదండి. సో he looks back and he sees when he is walking there are 4 footprints. అంటే తను నడుస్తున్నాడు కాబట్టి తన ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, వెనకాల ఇంకొక 2 ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. సో హీ థాట్ ఓకే, లార్డ్ ఈస్ ఫాలోయింగ్ మీ, ప్రభు కూడా నాతో పాటు నడుస్తున్నారు అని హీ వాజ్ వెరీ హ్యాపీ. వెళ్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఒక పెద్ద తుఫాను, ఒక పెద్ద స్టామ్ అన్నమాట, భయంకరమైన స్టామ్. సరే ఆ స్టామ్ అయిపోయింది. స్టామ్ అయిపోయిన తర్వాత హీ అగైన్ లుక్డ్ బ్యాక్ టు సీ ఇఫ్ లార్డ్ ఇస్ విత్ హిమ్. ఇంకా ప్రభు నాతోనే ఉన్నారా, ఈ స్టామ్ లో కూడా ఉన్నారా అని వెనక్కి చూసినప్పుడు తనకి 2 కనిపించాయి, అడుగులు 2 కనిపించాయి, 2 ఫుట్ ప్రింట్స్ కనిపించాయి. సో హీ వాజ్ వెరీ యాంగ్రీ విత్ గాడ్. ఎందుకు దేవా, మామూలుగా ఏమి లేనప్పుడు, అసలు స్టామ్ లేనప్పుడు, అంత బానే ఉన్నప్పుడేమో నువ్వు నాకు కూడా వచ్చావు, ఇప్పుడు సడన్ గా ఇంత పెద్ద తుఫాన్ వచ్చింది, భయంకరమైన పరిస్థితులు నువ్వు నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయావు, దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అనేసి మనం కూడా చాలాసార్లు అలుగుతాం కదా. సో అలాగే అన్నప్పుడు మరి మన యేసయ్య చెప్పిన లవింగ్ వర్డ్స్ ఏంటంటే, నానా నువ్వు ఆ స్టామ్ లో వెళ్తున్నప్పుడు I carried you, literally I carried you. It is my footprints, not your footprints which you see. When you look back, it is my footprints. So నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది ఏంటంటే, whenever we have some trouble or whenever we are going through something which we cannot take, we have to, మనం ఏం తెలుసుకోవాలంటే ప్రభు మనతో ఎప్పుడు ఉంటారండి. ఆయన హీస్ అవర్ ఫాదర్ అండి, ఆయన మన తండ్రి. లాస్ట్ ఇయర్ నాన్నగారిని దేవుడు పిలుచుకున్నప్పుడు August 4th ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, డాడీతో డాటర్ కున్న సంబంధం మీకు తెలుసు కదా, ఇట్ వాజ్ లైక్ ద ఓన్లీ మ్యాన్ ఇన్ మై లైఫ్ అన్నట్టుగా ఉంటది మనకి. అఫ్ కోర్స్ పెళ్ళైన తర్వాత భర్త కూడా వస్తారు, కానీ తండ్రి చూపించిన ప్రేమకు ఎలాగైనా దేర్ విల్ బి డిఫరెన్స్. సో డాడీ విడిచి వెళ్ళిపోయినప్పుడు నేను చాలా కృంగిపోయాను. ప్రభుని అడిగాను, ప్రభు ఐ ఫీల్ ఫాదర్లెస్ నౌ అంటే, అప్పుడు దేవుడు చెప్పారు, ఐఎమ్ యువర్ ఫాదర్ కదా, హీఈస్ అవర్ ఫాదర్ టు ఆల్ ఆఫ్ అస్. విధవరాండ్రకు, భర్త లేని వారికి, మరి అందరికీ కూడా సరిపోయిన తండ్రి ఆయన. మనం బాధపడితే ఆయన చూస్తూ ఉండలేరండి. హీఈస్ నాట్ అ మ్యాన్ టు జస్ట్ లీవ్ యూ లైక్ దట్. మీరు ఏడుస్తుంటే చూస్తూ ఆనందించడానికి మన దేవుడు మనిషి కాదు. He is a God who loves us, who cares for us. అందుకే that is the reason he forgave us. He forgave us in a way. ఎందుకు ఆయన అంత త్యాగం చేశారంటే, we should understand his sacrifice, and మనం కూడా ఆ కంఫర్ట్ పొందడానికి ఆయన అంత మన కోసం చేశారు. బట్ టుడే it is very difficult for all of us to forgive others. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న, బిఫోర్ ఐ కంక్లూడ్, ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ హియర్. నేనేం గొప్పదాన్ని కాదండి, ఈవెన్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ త్రూ వాట్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ. కానీ ప్రభు నాకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటంటే, లెట్ us forgive. ఏం నష్టం లేదు మనకి, ప్రభువే మనల్ని క్షమించారు, క్షమిద్దాం. ఏదైనా అన్నారా, ఓకే లెట్స్ బీ సైలెంట్, లెట్స్ గో టు లార్డ్స్. మనకున్నటువంటి ఒకే ఒక కంఫర్ట్ ఎక్కడ అంటే ఆయన పాదాల దగ్గర లెట్స్ ఆల్ మనకున్నదంతా ఆయన దగ్గర పోర్ చేద్దాం. వీ కెన్ పోర్ అవుట్ టు హిమ్ కదా. ఆయన వినే దేవుడు, ఆయన మరి ప్రార్థన ఆలకించే దేవుడు అని కూడా ఉంది. సో సేయింగ్ సారీ షుడ్ నాట్ బి లైక్ ఓకే సారీ అండ్ జస్ట్ లీవ్ ఇట్. నో,
నేను మా పిల్లలకి ఏదన్నా మా పాప బాబు మీకు తెలుసు కదా, ఏదన్నా సపోజ్ పాప ఏదైనా తప్పు చేసినప్పుడు ఐ టెల్ హర్ గో అండ్ సే సారీ టు కెనీ, దెన్ షీల్ గో అండ్ సే ఓకే సారీ కెనీ, అంతే అన్నమాట. ఇఫ్ ఐ సే నో యూ టెల్ ఇట్ ప్రాపర్లీ, దెన్ షీ ఓకే కెనీ ఐఎమ్ సో సారీ. అంటే ఇది ఎంతవరకు అంటే ఇది చైల్డిష్ నేచర్ అన్నమాట. ఓకే, బికాస్ మమ్మీ ఈస్ టెలింగ్ టు సే సారీ, షీ సేయింగ్ సారీ, బట్ అది హృదయంలో నుంచి నిజంగా ఈస్ షీ ఫర్గివింగ్ హర్ బ్రదర్ అనేది ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. కానీ మనం ఎలా ఉండాలంటే, అందుకే మనకి ప్రభు అన్ని వీ హ్యావ్ ఎవ్రీథింగ్ రిటన్ ఇన్ బైబిల్ కదా, పరిశుద్ధ గ్రంథం అన్ని రాయించాడు ఆయన. 35వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. ఐ థింక్ ఐ విల్ క్లోజ్ ఇట్ నౌ. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును అనెను. సో అన్లెస్ యూ ఫర్గివ్ హోల్ హార్టెడ్లీ, ఫర్గివ్ అంటే ఫర్గెట్ కూడా ఉండాలి, ఫర్గివ్ తో పాటు ఫర్గెట్ ఉండాలి. నాకు ఒక వన్ గుడ్ థింగ్ ఇస్ ఏంటంటే, నాకు చాలా విషయాలు అసలు గుర్తుండు బేసికల్ గా. సో ఎవరో ఎప్పుడన్నా ఏదో అని ఉంటారు, అది నాకు గుర్తే ఉండదు. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ప్రివిలేజ్ అన్నమాట ఒక్కొక్కసారి. ఎందుకంటే అది మనసులో పెట్టుకొని వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారని కృంగిపోయి కుమిలిపోయి, అండ్ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ ఇయర్స్. సో ఇట్ విల్ డెఫినెట్లీ, హూ ఇస్ గెటింగ్ హర్ట్? ఆ చేసిన వ్యక్తి బాగానే ఉంటారు, ఆలోచించుకొని మనం అనవసరంగా కృంగిపోయి దేర్ విల్ నాట్ బి హ్యాపీనెస్ ఇన్ అవర్ లైఫ్స్. అంతా మనకి ఎంత ట్రబుల్సమ్ ఉంటది కదండి. సో వీ షుడ్ ఆల్వేస్ ఫర్గివ్ దెమ్ కంప్లీట్లీ, టోటల్ గా వాళ్ళని మరి ప్రభు సన్నిధిలో. ఎందుకంటే తీర్పు తీర్చడానికి గాడ్ హెస్ నాట్ కెప్ట్ us హియర్, వీఆర్ నో వన్ టు జడ్జ్ అదర్స్ కదండి. వెన్ ఇట్ కమ్స్ టు జడ్జింగ్ అదర్స్, మళ్ళీ అదొక సెపరేట్ టాపిక్. అసలు జడ్జింగ్ అదర్స్ అంటే మనం వీ కెనాట్ డూ ఇట్. అసలు ఆయనే ప్రధాన తీర్పరి. సో అ డే విల్ కమ్ వెన్ హీ విల్ జడ్జ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మన క్రియల చొప్పున ఆయన మనకు చేయాల్సిందంతా చేస్తారు ఆయన. కాబట్టి ఇక్కడ ఉన్నంత వరకు వీ మైట్ థింక్ వీఆర్ రైట్, కానీ నో, వీఆర్ నాట్ రైట్. కాబట్టి ఎవరైనా ఏదన్నా అన్నా సరే, ఎవరైనా ఏదన్నా మనకి హర్ట్ చేసినా సరే, లెట్స్ జస్ట్ ఫర్గెట్ అండ్ దెన్ put it in at Lord's feet. ఆయన in his own time he will do his things beautiful. In his time he makes all things beautiful. In his time, I like this song అండి నిజంగా. in his time he will do everything beautiful. ఒకసారి మీరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా లుక్ బ్యాక్ అండ్ సీ, వర్ దేర్ నో ఇన్స్టెన్సెస్? ఎప్పుడు కూడా ప్రభు మీ జీవితాల్లో చేసిన సందర్భాలు లేవంటారా చెప్పండి? అసలు మనం బ్రతికున్నామంటేనే, ఊపిరి ఉందంటేనే, టుడే ఐఎమ్ అలైవ్, ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ యు ఆర్ బ్రీతింగ్, దట్ ఈస్ బికాస్ గాడ్ ఈస్ గివింగ్ యూ. ఈ క్షణం మేబీ అయ్యో ఇప్పటి వరకు బాగానే ఉన్నాడండి, ఇప్పుడే చనిపోయాడు అని అంటూ ఉంటారు. సో వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ లైఫ్ విచ్ గాడ్ హెస్ గివెన్ us. సో లెట్స్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన మన కోసం చేసిన సాక్రిఫైస్, కేవలం మనం ఆ జాయ్ అనుభవిస్తున్నాం, దట్ ఈస్ ఫైన్. కానీ ఇంకా మరి చాలా మందికి దే ఆర్ థింకింగ్ దట్ ఇట్ ఇస్ ఇది కూడా ఒకటి అనుకుంటున్నారు, కానీ ఇది మార్గం అని, ఇది వే అని మనం చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అండ్ లార్డ్స్ కమింగ్ ఇస్ చాలా దగ్గరగా ఉందండి. టుడే వీ సీ మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. అఫ్ కోర్స్ ఎప్పటి నుంచో చెప్తున్నారు కదండి అని మీరు అంటే అనవచ్చు, కానీ బట్ మన లైఫ్ వెరీ షార్ట్ పీరియడ్ కదండి, మనం ఎంతకాలం ఉంటామో మనం తెలియదు. కాబట్టి మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోయే లోపల వీ హ్యావ్ టు ప్రజెంట్ లార్డ్. టూ థింగ్స్ అండి, యాజ్ మదర్స్. ఇక్కడ చాలా మంది మదర్స్ ఉన్నారని నాకు తెలుసు. మన పిల్లలకి మనం నేర్పించాల్సినవి టూ థింగ్స్ అని నేను అనుకుంటాను. ఏంటంటే, వన్, దేవుణ్ణి లేక యేసు ప్రభు వారిని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మన పిల్లలు మరి మంచి పొజిషన్స్ లో ఉండాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. బికాస్ దెర్ ఆర్ మెనీ ఏరియాస్ వేర్ వీఆర్ నాట్ రిప్రజెంటింగ్ లార్డ్. ప్రభుని గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారు. సో వెన్ లార్డ్ కమ్స్, ఆ రోజున మాకు తెలియదు ప్రభువా, ఎవరు మాకు చెప్పలేదు అని అనడానికి లేదు. సో వీ హ్యావ్ టు బీ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్ అండ్ వీ హ్యావ్ టు టెల్ లార్డ్స్ సాక్రిఫైస్, దేవుని గురించిన ఆయన యొక్క త్యాగాన్ని. అంటే ఇట్ షుడ్ నాట్ కమ్ లైక్ నేను చెప్పాలి, ఇట్స్ నాట్ ఎ బర్డెన్, అదొక భారం కాదండి, ఒక బాధ్యత, ఒక ప్రేమతో కూడిన బాధ్యత దేవుడు మనకి అప్పగించాడు. ఆయన ప్రేమను పంచవలసిన బాధ్యత మన మీద ఉంది. లెట్స్ బీ లవింగ్, లెట్స్ షేర్ లవ్ టు ఆల్ దోస్ హు ఆర్ అరౌండ్ us. మరి అండ్ బిఫోర్ ఐ ఎండ్, ఐ జస్ట్ వాంట్ టు రీడ్ అవుట్ వన్ బ్యూటిఫుల్ సెంటెన్స్. Forgiveness is not elective,
but mandatory in God's gospel curriculum. I read it out again. Forgiveness is not elective, but mandatory in God's gospel curriculum. అంటే క్షమాపణ అనేది ఎలాంటిదంటే ఇట్స్ అ మ్యాండేట్ అన్నమాట. తప్పనిసరిగా కూడా ఈ ఎప్పుడైతే మనము గాస్పల్ ని అంగీకరించామో, ఎప్పుడైతే మనం దేవుని సువార్తను అంగీకరించి ఆ ఆ ఆ సువార్త వెనుకున్నటువంటి సాక్రిఫైస్ ని మనం అనుభవిస్తున్నామో, సో దట్ మీన్స్ ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ గా మన లోపల నుంచి ఆ క్షమించడం అనేది రావాలి. అండ్ వెన్ యూ స్టార్ట్ ఫర్గివింగ్ అదర్స్, యూ ఫీల్ యువర్ లైఫ్ విల్ చేంజ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. చాలా చాలా సంతోషంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, యూ ఫీల్ వెరీ కామ్, యూ ఫీల్ వెరీ చాలా ప్రభు సన్నిధిలో మనకి చాలా అదొక రకమైన ఆదరణ కలుగుతుందండి. సో అలాగ ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయగును గాక. ప్రభు ఈ మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఈ సమయం ఇచ్చిన మరొకసారి హెజాంటికి అలాగే సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. వందనాలు సిస్టర్. మరి ఇంతవరకు మనకు చెప్పటి తన సాక్ష్యాన్ని కూడా వినిపించారు. మరి మత్తయి సువార్త నుంచి క్షమాపణ కదా, క్షమాపణ అనేది మరి నమ్ముకున్న మనల్లో అది కూడా ఒక గుణములాగా ఉండాలి. అది లోపల నుంచి మరి మనలో అంతగా అభివృద్ధి చెంది ఉండాలి. ఎవరినైనా సరే మనం క్షమించగలిగేలాగా ఉండాలా అని చెప్పారు. మరి యోసేపు కదా ఎంత చక్కగా క్షమిస్తాడు కదా, అలా అన్నలే అపకారం చేసి పంపించినప్పటికి కూడా దేవుడే నన్ను పంపించాడు అని ఎవరి మీద నిందలు వేయడు, ఎవరిని ఏమన్నాడు అనమాట కదా. అలాంటి క్షమాపణ నిజంగా యోసేపులోనే చూస్తాం మనం. ఎన్నో కదా శ్రేష్టమైన మాటలు ప్రభు మనకు వినిపించారు. మరి అందరు చక్కగా విన్నారని, అయితే క్షమాపణ గుణం అనేది మనము అలవర్చుకోవాలని, ఇంకా కొదవగా ఉంటే క్షమించలేకపోతే కదా చాలా సార్లు అనేకుల్ని క్షమించలేం. స్త్రీలుగా మనలో అనేక బలహీనతలు ఉంటాయి, ఆమెను మాత్రం క్షమించనంటుంటాం. కాబట్టి అలాంటివన్నీ కూడా మనలో ఉండకుండా మనము చూసుకోవాలి అని నేర్చుకున్నాము. మరి చక్కటి వాక్య సందేశాన్ని, అనుభవ సాక్ష్యాన్ని కూడా అందించిన సహోదరి ఫ్లారెన్స్ గారికి మా ఎస్తేరు ప్రేయర్ సెల్ తరపున ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాము. వందనాలక్క. వందనమ్మా. మరి ఎవరైనా ఉదయం ప్రార్థన చేయని వాళ్ళు ఉంటే ప్రార్థన చేయండి. మరి ప్రార్థన అంశాలు కూడా